ప్రోటీన్ ఫుడ్ కనుక చాలా రోజులు అని చెప్పి స్టఫ్డ్కి వచ్చానండి. ఇక్కడ మనకి కెబాబ్స్ కనిపిస్తుంది కదా, చికెన్ రెడాంగ్, పుల్ ల్యాండ్, అల్టిమేట్ బీఫ్, ఇవ్వండి నాన్ వెజ్లో రకాలు. ఇంకా దానికి తోడు మన వెజ్జీస్ ఉంటాయి, స్పైసెస్ వెజ్జీస్, ఇంకా మనకి కార్ను, స్మాష్డ్ పొటాటో, అవకాడో పేస్ట్, ఇలాంటివన్నీ ఉంటాయండి. జస్ట్ బరిటో చెప్పాను నేను. బరిటో, డైలీ బౌలు, కెబాబ్ అండ్ క్వెసాడిలా అనుకుంటా, క్వెసాడిలా. ఇందులో వచ్చేసి మనకి అందులో జస్ట్ ముందు వెజిటేబుల్ పెడతారు, తర్వాత సాసెస్ అడుగుతారు, ఆ తర్వాత మెయిన్ కోర్స్ అంటే చికెన్, రైస్ ఇలాంటివి, ఆ తర్వాత బిల్లింగ్ అండి. ఇది సెక్షన్ 3 పార్ట్స్కి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కింద తీసుకొని నేను వెజ్జెస్ అడుగుతున్నారు. వెజ్జెస్ ఏం లేవంట, అయిపోతే నేను ఆనియన్స్ క్యాబేజీ మాత్రమే ఉన్నాయండి, అవే చెప్పాను. కింద బేస్ వచ్చేసి బరిటో అంటే మామూలు షవర్మా లాగానే ఉంటుంది, అంటే కొంచెం ఇంకా దానికి ఒక పేరు పెడతారు కదా వాళ్ళు, అది ఎవరు డొమైన్లో వాళ్ళ పేరు. నేను స్పైసీ హబనారో రోస్టెడ్ సెసమీ చెప్పానండి, నాకు అవి అంటేనే ఇష్టం. కింద హనీ మస్టర్డ్, స్మోకీ బీబీక్యూ సాసులు ఇవన్నీ పెద్ద నచ్చవండి. అంటే ప్రోటీన్ అంటే ఓకేనండి, ఇప్పుడు అందులో ప్రోటీన్ ఏముంది అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, తోలు తీస్తున్నారు చికెన్ది. ఇక్కడ వచ్చేసి ఆ వెజ్జెస్ వచ్చేసి మనం మామూలుగా ఐస్బర్గ్ లెటర్స్, ఆనియన్స్, క్యాబేజీ ఉంటాయి కదండి, అక్కడ లీఫీ వెజ్జెస్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి కోసు మిల్లెట్తో చేస్తారు, రైస్ ఉంటుంది, సిలాంతో రైస్ ఉంటుంది, ఇలా బిర్యానీ రైస్ ఉంటుంది, స్మాష్డ్ పొటాటో ఉంటుంది, కార్న్ ఉంటుంది, ఫుల్ ఫైబరు, ప్రోటీను మొత్తం అంతా అందులోనే ఉంటుంది కాబట్టి ఓకేనండి. ఇంకా అక్క తోలు తీస్తానే ఉంది. మనోడు మాత్రం బిల్లింగ్ చేశాడు. ముందు వెయిట్ చేసి బిల్ వేస్తారండి. మొత్తం $8 అయింది, ఇచ్చేస్తున్నాడు. మనం ఇక్కడ ట్యాబ్లెట్లు ఖర్చు ఎక్కువ ఉండి మినిమం 5,000 అవుతుంది వెళ్తే. ఇదేనా నేను స్టఫ్డ్ ఫుడ్, స్పైసీ లెవెల్ తక్కువగానే ఉన్నాయి, అన్నీ తగులుతున్నాయి నోటికి మనం తీసుకున్న మన వెజ్జెస్.